హైదరాబాద్ అండి. అవును. ఏంటండి? లేదు, ఫస్ట్ టైం వచ్చాము. చాలా బాగా అనిపిస్తుంది. మేము కూడా టీవీలో చూసి వచ్చాము. అవునండి. అవును, చాలా బాగుంది, మంచిగా అనిపిస్తుంది. ఇప్పుడే దర్శనం అయింది. అదే సంతానం కావాలని వచ్చాము. సో ఏమంటారు, దీపం పెట్టాలని అనిపించింది, అందుకని పెట్టాము. చాలా బాగుంది. ఇక్కడ వచ్చి ఏం కోరిక కోరినా అన్నీ నెరవేరుతాయి. బాల ఉగ్ర నరసింహస్వామి ఆశీర్వాదం ఉంది ఇక్కడ, చాలా మంచిగా అనిపిస్తుంది. సో అందరూ రావచ్చు. సంతాన ఫలం కూడా మరి ఇక్కడ మాతలు ఉన్నారు, చక్కగా వారు చేపిస్తారు. ఎలా చేయాలి ఏందనేది భగవంతుని దగ్గర ముందు భగవంతు దర్శనానికే రావాలి. ఫస్ట్ దైవ దర్శనానికి వచ్చి 5 పళ్ళు తెచ్చుకోండి, జాంకాయలు కానీ యాపిల్ పండ్లు కానీ భగవంతుని దగ్గర సమర్పిస్తే భగవంతుని నుంచి మళ్ళీ మీకు తిరిగి 2 పండ్లు వస్తాయి. ఆ 2 పళ్ళని చక్కగా మాత దగ్గరికి వెళ్ళి ఆ మాతల దగ్గర పెట్టించుకొని భార్యాభర్తలు మాత్రమే ఆ పళ్ళు స్వీకరించాలి, తినాలి. ఓకేనా? తిన్న తర్వాత వారు కూడా 21 రోజు స్వామి ఉపాసన చేయాలి. 21 రోజు స్వామి ఉపాసన చేసి చక్కగా స్వామి యొక్క నామస్మరణ చేస్తే విశేషమైనటువంటి కరుణతో భగవంతుడు ఇక్కడ సంతానం ఇస్తున్నాడు. సంతాన ఫలాన్ని ఇవ్వడానికే బాలానారసింహస్వామి అవతారం. ధర్మాన్ని నిలబెట్టడానికి, సనాతన వేద ధర్మాన్ని నిలబెట్టడానికి ఉగ్రనారసింహస్వామి అవతారం. విశ్వకళ్యాణం. ఈ దేవాలయం ఒక ఎరారాందో నాదో నీదో కాదు, ఇది విశ్వదేవాలయంగా చెప్పబడుతున్నటువంటి దేవాలయం. ఈ దేవాలయం అంతా కూడా మన అందరిది. ఇది మనందరి సహాయ సహకారాలతోటే ఈ దేవాలయాన్ని నిర్మించుకుంటున్నాం. మహాన్నదానాన్ని చేస్తున్నాం, ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తున్నాం. అందరిలో మీ అందరూ కూడా భాగస్వాములే. మరి ఈ విశ్వకళ్యాణం జరగాలని చెప్పే భగవంతుడు ఇక్కడ ప్రతి సంవత్సరం మార్చి 10వ తారీఖున కళ్యాణం చేయించుకున్నట్టు కొరకు లక్ష్మీ సమేతుడిగా నామం ఉద్భవింపజేసుకున్నాడు. మరి భగవంతుడే కాకుండా మరి 101 దేవతా స్వరూపాలను కూడా ఇక్కడికి తీసుకొచ్చాడు స్వామి. మరి ఇప్పుడు జాలీలు కట్టి ఉండడం వల్ల మిగతా దేవతా స్వరూపాలు మీకు కనిపించట్లేదు.